సిలబస్లో 9వ తరగతిలో అవధానం అనేటటువంటి ప్రక్రియ పాఠంగా ఉండేది. అష్టావధానం అనేటటువంటి పాఠం ఉండేది. మనము తెలుగు సాహిత్యంలో, మనం తెలంగాణ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో చూస్తే ఈ కాకతీయ అవధానానికి పురిటిగడ్డ ఈ కాకతీయ. ఇక్కడ శతావధానం ఈరోజు నిర్వహించబడి మనమంతా కూడా ఈ విధంగా కలుసుకొని మనం ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. మరి దయచేసి ఇక్కడే మన విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఉపాధ్యక్షులు ఉన్నారు, పెద్దలు మీరంతా కూడా ఉన్నారు. నా సూచన కాదు, మా అభ్యర్థన అనుకోండి, సూచన అనుకోండి, విన్నపం అనుకోండి, వినతి అనుకోండి, అభ్యర్థన ఏదైనా కావచ్చు. చిన్న తరగతుల్లోనూ అలాగే విశ్వవిద్యాలయ స్థాయిల్లోనూ ఈ అవధాన ప్రక్రియ మీద ప్రత్యేకమైనటువంటి సిలబస్ రావాలి సార్. ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రావాలి, ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు వెలువడాలి ఈ ప్రక్రియ మీద. అనేక ఇలాంటి ఆ ప్రక్రియలో ఒక పరాకాష్ఠ స్థాయికి వెళ్ళినటువంటి ఇలాంటి శతావధానాల ద్వారా, అవధానాల ద్వారా, అవధాన విద్యా వికాస పరిషత్ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటి ద్వారా ఇంకా వీరందరి సహాయ సహకారాలు తీసుకొని ఆ ప్రణాళికను సిద్ధం చేస్తారని నా విన్నపాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు.